హేరంబ గణపతి వద్ద ధ్యానం చేస్తే అన్ని శుభాలు జరుగుతాయని పురాణాల్లో ఉందని, అటువంటి హేరంబ గణపతిని ఈ ఏడాది ఒరిస్సా కళాకారులతో తయారు చేయించి ప్రతిష్ఠించడం జరిగిందని తిరుమల హాస్పిటల్ అధినేత డాక్టర్ గౌరీశంకర్ తెలిపారు. కాకినాడ రూరల్ మండలం ఏపీఎస్పీ వద్ద గల తిరుమల హాస్పిటల్ ప్రాంగణంలో ప్రతి ఏటా గణపతి నవరాత్రులను ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. అందులో భాగంగా ప్రతి ఏటా వివిధ రూపాలలో ఉన్న గణపతులను, అదేవిధంగా సామాజిక స్ఫూర్తితో గణపతులను ప్రతిష్ఠించడం పరిపాటి. ఈ ఏడాది 5 తలలు ఉన్న హేరాంబ గణపతిని ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ గౌరీశంకర్ మాట్లాడుతూ, ప్రతి ఏటా నిర్వహించే గణపతి ఉత్సవాలలో ఈ ఏడాది హేరంబ గణపతిని ప్రతిష్ఠించామని అన్నారు. ఎప్పటి నుంచో హేరంబ గణపతిని ప్రతిష్ఠించాలని అనుకున్నా కుదరలేదని, ఈ ఏడాది వైజాగ్లో ఒరిస్సా కళాకారులతో తయారు చేయించామని అన్నారు. 32 రూపాల్లోని అత్యంత శ్రేష్టమైన రూపం అంటే ఇది హేరంబ గణపతి అంటారు. హేరంబ గణపతి కంటే 4 ముఖాలు ప్లస్ మీద ఒక ముఖం ఉంటుంది, 5 ముఖాలు ఉంటాయి. ఇది ముందుకు ఒకటి వెనక్కి పక్క లెఫ్ట్ రైట్ మీద మొత్తం 5 ముఖాలతో ఉంటుంది. ఇంకో స్పెషల్ ఏంటంటే వాహనం యూజువల్ వినాయక నడిచి మనకి ఎలక కనిపిస్తుంది. ఇది ఎలక వాహనం ఉంటుంది. సింహం మీద చెప్తారు. ఈ వాహనం సింహం అత్యంత శ్రేష్టం. ధ్యానానికి అయితే చాలా మంచిది. ధ్యానం ఎవరైనా చేసుకోవాలి, కూర్చుంటే ధ్యాన ఫలితం చాలా ఎక్కువ వస్తుంది. ఈసారి మాకు కాన్సెప్ట్ చేయించాం. ఆర్టిస్టులు దొరికితే మాకు వైజాగ్ ఒరిస్సా ఆర్టిస్టులు మట్టితో తయారు చేయించాం. ఈరోజు మట్టి ఆర్గానిక్ ఇంకా ప్రకృతి ఏముందో 9 days తర్వాత మామూలుగా